తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళ తేలనుంది. సుప్రీం తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇరువైపులా వాదనలు గతంలోనే ముగిశాయి. సుప్రీంకోర్టులో అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలుపగా, స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్ష చేయొచ్చని స్పీకర్ తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదన వినిపించారు.